ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా అందరికీ గేమ్స్ ఇద్దాం. గేమ్స్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళకు ప్రైజులు ఉన్నాయండి. ఆ తర్వాత 70 సంవత్సరాలు అబో ఉన్న వాళ్ళకు కూడా సన్మానాలు ఉన్నాయి. అండ్ చాలామంది వచ్చారు. మంచిగా ప్రోగ్రాం బాగా అవుతుంది. ఫాదర్స్ డే సందర్భంగా హ్యాపీ ఫాదర్ చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే సార్, వీడియోలో చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. లక్క ఆడుంది. మళ్ళీ నిలబడాలి. 6 మంది ఉన్నారు. 6 మంది లైన్ లైన్ రౌండ్ 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 కొట్టాలి. 6 మంది ఉన్నారు. అందరూ కూర్చున్నారు. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, ఇప్పుడేమో గెలిచే వాళ్ళు నెంబర్స్. చెప్పండి. 3 నెంబర్లే ఉన్నాయి. 1 2 3 నుంచోండి. వదిలేయండి. 1 2 3లో ముగ్గురే ఉన్నారు. ఎవరు అదృష్టవంతులో తెలియదు. సూర్య భగవాన్ గారికి చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు గాంధీ గారికి అంటే కొద్దిగా జరగండి సన్మానం. చూడండి అంకుల్. అన్నా సురేష్ గారికి అంకుల్ ఇటు చూడండి. అంకుల్ ఇటు చూడండి. ఓకే. Whoa!
देखो भैया वो वो राइट वो 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 अंकल टोपी दी वो 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 बोले को दसल वो 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 ఇటు చూడండి ఇటు చూడండి గారికి సన్మానం वो 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 ఇటు చూడండి సంతోష్ గారు మురళీకృష్ణ గారు అన్న ఇటు చూడు అందరూ కొంచెం లేడీస్ పక్కా అందరూ ఒకే ఉండండి గిఫ్ట్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా ఇప్పుడు మన హరినాథ్ గారు వారి యొక్క సందేశాన్ని వినిపించాలి. బాలరాజు అన్న ఇటు జరుగు ఇట్రా ఇట్రా అయిపోతుంది అందరి సందేశాలు కలిపే మీరు ఒక్కరే ఈరోజు ఇక్కడికి వచ్చిన మన లాఫింగ్ క్లబ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ స్వాగతం అండి. ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనేది ఇది యాక్చువల్గా మనం పితృదినము అంటాం. పితృదిన శుభాకాంక్ష. సో మన అందరికీ ఇక్కడ ఫాదర్స్ డే గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. సో ఈ సందర్భంగా మన లాఫింగ్ క్లబ్ వాళ్ళు ఆధ్వర్యంలో 70 ఇయర్స్ పైన ఉన్న ఫాదర్స్ అందరినీ సన్మానించడం అనేది ఒక ప్రత్యేకత. సో లాఫింగ్ క్లబ్కి వెంకటాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి తోడ్పడిన గేమ్స్ కండక్ట్ చేసిన లక్ష్మి గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. అసలు ఒక విషయం, ఫాదర్స్ డే ఇది మనకు యాక్చువల్గా గాంధీ గారు అబ్రాడ్లో అట్లా మీరు అంటే ఈ ఫాదర్స్ డే అక్కడ ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు అనుబంధము మనతో పోల్చుకుంటే చాలా తక్కువ. 16 ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు బయటికి వెళ్తారు. ఒకవేళ ఎక్కడ ఎవరెవరు ఉన్నా ఎప్పుడు కలవాలి అది డేట్ ఫిక్స్ చేసుకుని ఫాదర్స్ డే పెట్టారు. మేము ఫ్లోరిడాలో ఒక 6 months ఉన్నాం. మా పక్కన, మా ఇంటి పక్కన రూమ్ బిల్డింగ్ పక్కన మిగతా వాళ్ళందరూ అబ్రాడ్ వాళ్ళు ఉండేవారు, తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు. మా పిల్లల బర్త్డే అప్పుడు అందరం కలిపారు అకేషన్. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే 4-5 ఏళ్ళు కూడా ఫాదర్స్ని చూడని వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ దూరంలో ఉంటారు. వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు కలవడానికి మన తత్వం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయుల్లో మనము తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉంటాం. వాళ్ళ సేవలు చేస్తున్నాం.
కాబట్టి ఏదైనా అనే ఉద్దేశంతో పెట్టారండి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ హెల్తీ అండ్ జాయ్ఫుల్ డే. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడేటోళ్ళు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఆశీర్వాదం రావాలి. మీరు మాట్లాడండి. రత్నం గారి ఆశీర్వచనాలు ఇవ్వాలండి. ఇటు చూడండి అందరు. అయ్యో మీరు కూడా వచ్చారు. మీరు కూడా అటు నిలబడితే అయిపోతుంది. మీరు వీడియో చూసుకోండి. మీరు ఉన్నారా లేరా? నేను కూడా వెనక్కి వెళ్తాను. మనం కూడా వెళ్దాం బజార్. కొద్దిగా స్లో రండి అంకుల్. కొద్దిగా స్లో రండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామాయ రామ సీతాయ పతయే నమః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. డెబ్బైలో వెళ్ళిపోయినావా నువ్వు కూడా? హలో మేడం కూడా తీసుకో. ఏం కాదు. ఇప్పుడు నిలబడ్డాయి. ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరో సౌండ్ విన్నట్టు అనిపిస్తుంది. అది మేడం. మంచిది అయిపోతుంది. ఇది అవుతుంది. మంచిగా వాడండి. రైట్. 1900 ఇక్కడికి వచ్చానండి. 16 జూన్ 17 మార్చిలో ఇక్కడ జాయిన్ అయ్యాను. యాదగిరి మా వెంకటస్వామి మామ. ఆయన ద్వారా జాయిన్ అయ్యాను. నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను. ఇంత మంచి మదర్స్ డే చేశారు, ఉమెన్స్ డే చేశారు. అందరినీ కూర్చోబెట్టి ఇంత మంచిగా సన్మానం చేసిందంటే ఫస్ట్ టైం అండి. చప్పటి అప్పుడు 75, 80 ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈసారి ఒక సిస్టమేటిక్ ఇంత మంచి ప్రోగ్రాము నేను 10 ఏళ్లలో అందరికీ ధన్యవాదాలు. గురువు గారికి లక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ నేను 10 ఏళ్లలో ఎక్కడో చూడలేదు. అరే టైం అయితే వర్షం పడుతుంది. యోగా చేస్తాము 15 నుంచి మేము వేసి తర్వాత చారి గారు ఇక్కడ గురిపోయాడు. అక్కడ మేము చారి గారిని పిలిపించి ఇక్కడ రా అన్నాడు. ఇక్కడికి వచ్చినాము. ఇంత సేవ ఎప్పుడు చేస్తాడు అనుకోలేదు. వెరీ వెరీ థ్యాంక్స్. సహకరించిన సోదరీమణులకు, అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు. ఫోటోగ్రాఫర్ మన బాలరాజు గారు ఇగో ఆ ముగ్గురికి ఇచ్చేసారు. అయిపోయింది. అది జర మైక్ ఫస్ట్ ప్రైజ్ సంతోష్ గారు నిల్చోవాలండి. అంటే చూడండి అట్లా పట్టుకోండి. ఇటు చూడు. ఓకే మనసే వెన్నా అనుగుణన్నా ముల్ల బాటలో నీవు నడిచావు, పూల తోటలో
ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో నడిపావు. ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, పరమాన్నం మాకు దాచుంచావు. ఓ నాన్న, నీ మనసే విన్నా, అమృతం కన్నా అది ఎంతో నిన్నా. ఓ నాన్న, పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోనా, పోగింది ఉయ్యాలలోనైనా, పోగింది ఉయ్యాలలోనైనా, నేను దాగింది చల్లని ఒడిలోన, నీ చల్లని ఒడిలోన. ఓ నాన్న, నీ మనసే విన్నా, అమృతం కన్నా అది ఎంతో విన్నా. ఓ నాన్న, ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనున్నాను. నీ రాజగుణమే మామూలధనము, నీ రాజగుణమే మామూలధనము, నీవే మా పాలుదై. థ్యాంక్ యూ సార్. చాలా మంది అందరూ వర్షం పడ్డా వచ్చి లేడీస్ అండ్ మాతృలు, ఫాదర్స్, పితృలు అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. చాలా బాగైంది. నేను ఇట్లా అవుతుంది అనుకోవడం ఇంకా మనం రేపు మళ్ళా కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పాన్సర్ చేసిన మన చారి గారు, ఈరోజు మన పలహారాలు మనకు టిఫిన్ అరేంజ్ చేసిన లక్ష్మి చారి గారులకు, మరియు స్వీట్లు అరేంజ్ చేసిన స్వరాజ్య లక్ష్మి మేడం గారు, మరియు అమలు గుప్తా గారు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఇప్పుడు చేసిన చారి గారికి మరియు వారికి సభ్యులకు అందరికీ